హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం వేపగుంట వచ్చాం. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎవరికి తెలియదు అంటున్నారని మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నాం. వేపగుంట జంక్షన్ నుంచి ఎంఎస్ఆర్ రామయ్య షాపింగ్ మాల్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఎన్ఏడి నుండి వస్తే రైట్ సైడ్లోన సిగ్నల్ దాటగానే రవి వైన్ షాప్ ఉంటుంది. ఒకవేళ పెందుర్తి నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది వైన్ షాప్. ఆపోజిట్లోనే ఇలా లోనకి వచ్చేయాలి. యువతల పక్క ఆపోజిట్లోన పాన్ షాప్ ఉంటుంది. పాన్ షాప్ దగ్గర బ్యానర్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి లోనకి వచ్చేస్తే మన గణేష్ ఐడల్ సుజయ్ పాల్ది ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ రాగానే మనకి విష్ణుమూర్తి టైప్ లో ఇచ్చారు. 5 తలల పాము ఇచ్చి ఇక్కడ వినాయకుడు పడుకున్నట్టు ఇచ్చారు. నెక్స్ట్ బొమ్మ ఏమొచ్చి గద పట్టుకొని కూర్చొని సింపుల్ గా ఉంది కానీ బాగుంది. బొమ్మ అయితే ఒక 8-7 అడుగులు ఉంటది. నెక్స్ట్ వచ్చే బొమ్మ ఏమో శివుడు పార్వతి వినాయకుడు అనమాట, ఫ్యామిలీది అనమాట. ఇది కూడా బాగుంది. ఇక్కడ మాత్రం రీజనబుల్ రేట్లు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చే బొమ్మ ఏమో చెట్టు కింద, ఇటువైపు ఏమో నంది ఉండి ఇటువైపు చెట్టు కింద కృష్ణుడు టైప్ కదా, కృష్ణ జస్ట్ చెట్టు కింద కూర్చున్న టైప్ అనమాట. బొమ్మ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. చూడండి ఫినిషింగ్ కానీ, చెట్టు ఫినిషింగ్ కానీ ఎలాగిచ్చారు అది నంది కానీ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే బొమ్మ ఏమో శివుడు 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 మోడల్లోని నంది మీద కూర్చున్నట్టు అనమాట. శివుడు మోడల్లోని నంది మీద కూర్చున్నట్టు. ఇది ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేదేమో రాధాకృష్ణుడు ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేదేమో అయోధ్య రాముడిది. సింహర్దపున్న మోడల్లో ఉందన్నమాట, నరసింహస్వామి టైప్ లోని. చూడండి చాలా బాగుంది. ఇది వెయిట్ అంటే 4 ఫీట్ నుంచి 5 ఫీట్ 6 ఫీట్ ఉంటది. నెక్స్ట్ వచ్చేది మామూలుగా కృష్ణుడి టైప్ అనమాట. అంటే కృష్ణుడు అది నంది, ఇటువైపు కృష్ణుడి టైప్. ఇదేమో బాలాజీ వెంకటేశ్వర స్వామి టైప్ అనమాట. వెంకటేశ్వర స్వామి కూడా హైలైట్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేదేమో భయ్య ఇంకా చాలా, ఇదైతే కృష్ణుడి మోడల్ ఉంది. చిన్నపిల్లకి చాలా నచ్చుతుంది. ఇది 4 ఫీట్ అంటది. చాలా ఎక్సలెంట్ గా ఉంది మోడలింగ్ అని. ఇంకోటి ఏమొచ్చి ఇది గరుడ అనమాట. గరుడ పాములతో యుద్ధం చేస్తున్న మోడల్ అని వినాయకుడు గాల్లో ఉంది అనమాట. పూర్తి గాల్లో ఉంది. ఇది కూడా ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేదేమో బుద్ధుడు టైప్ అనమాట. సేమ్ బుద్ధుడు కూర్చున్నట్టే మోడలే, ఫేసింగ్ కరెక్ట్ గానీ డ్రెస్ గానీ అది కూడా సేమ్. నెక్స్ట్ వచ్చే బొమ్మ ఏమో ఈ అంశలు అనమాట. అంటే అంశలు అదే మన నెమలు అనమాట. చుట్టూ ఇంకా డెకరేషన్ వస్తుంది అనమాట, ఇంకా చేస్తున్నారు డిజైన్లు. నెక్స్ట్ వచ్చే బొమ్మ ఏమొచ్చి మామూలుగా అది బాణం సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ. ఇది కూర్చున్నట్టు వినాయకుడు సింపుల్ గా ఉంది. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చే బొమ్మ ఏమో పాములు వచ్చి కూర్చున్నట్టు అనమాట, మఠం వేసుకుని రాళ్ళ మీద, శివుడి థీమ్ లోని. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఇది నాకు చూడలే, ఇది శివుడి థీమ్ లో ఉంది అనమాట. ఏంటంటే ఫాదర్ సినిమా ఉంటది కదా, అలా ఉంది సంథింగ్. బొమ్మ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేదేమో ఏనుగులు అనమాట. ఇటువైపు ఏనుగు థీమ్ లోను కూర్చున్నట్టు ఇచ్చిన మోడల్. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఏమో ఈ బొమ్మ కూర్చున్నట్టుండి పైన ఆర్చ్ నెమల టైప్ వచ్చి బాగుంది. ఇది వచ్చి శంఖం అనమాట. శంఖం వినాయకుడు 6 ప్యాక్ లో మనకి ఎద్దు మీద కూర్చున్నట్టు. ఇది కూడా ఎక్సలెంట్ ఉంది. ఈ బొమ్మ వచ్చేసి కూర్చొని ఉంది సింపుల్ గా. ఈ బొమ్మ వచ్చి అయ్యప్ప స్వామి థీమ్ లో అనమాట. అయ్యప్ప స్వామి థీమ్ లో బాగుంది. ఇది కూడా సూపర్ గా ఉంది. ఇది వచ్చేసి డమరకం వాయిస్తుంటే నాట్యం చేస్తున్నట్టు మాట. ఇది చుట్టూ ఎలకలు ఉన్నాయి. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేది చెట్టు అనమాట. చెట్టు ఉండి శివుడి దేవులను వెనక్కి పార్వతీదేవి సంథింగ్ వచ్చారు. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఏమో ఇది కూర్చున్నట్టు. ఇది కృష్ణుడి థీమ్ అనమాట. ఓన్లీ చెట్టు వచ్చి నెమలు వచ్చి కృష్ణుడి థీమ్ లో ఇది ఉందన్నమాట. ఇది ఎక్సలెంట్. ఇది చెట్టు మీద నెమలు వచ్చి వినాయకుడు కూర్చున్నట్టు. ఇది ఎక్సలెంట్ గా ఉంది. నెక్స్ట్ ఏమో నెమల మీద కూర్చున్నట్టు అనమాట, కుమారస్వామి థీమ్ లోని. ఇది కూడా హైలైట్ ఉంది. నెక్స్ట్ టైం వచ్చి ఇది శివుడిని పూజిస్తున్నట్టు. ఇది కూడా బాగుంది. ఇక్కడ ఏమొచ్చి మనకి ఇదిగా హైలైట్ గా ఉన్నది ఏంటంటే రాముడి థీమ్ లోని 4 అడుగుల నుంచి 9 అడుగుల దాకా ఉంది. ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి థీమ్ లోని కూడా 4 అడుగుల నుంచి 9 అడుగుల దాకా ఉన్నది అనమాట. మట్టి బొమ్మ, ఓన్లీ మట్టి వేసి ఇంకా కలరింగ్ బోల్డ్ వస్తాయి అనమాట. ఒకసారి ఒక్కొక్క బొమ్మ చూసి వద్దాం రండి. ఇదైతే వెంకటేశ్వర స్వామి థీమ్ లో 4 అడుగులు అనమాట. ఆ చివరిన అయోధ్య మోడల్ లోని అది కూడా ఉంది. చదువు ఇక్కడ ఉంది ఒకటి. ఇది 5 ఫీట్ అనమాట. ఇది 4 ఫీట్ వెంకటేశ్వర స్వామి. ఇది ఏమొచ్చి రాముడి థీమ్ లో ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇరుగ్గొందుకు ఇందాక రాముడి థీమ్ లో 5 ఫీట్ చూసాం కదా, ఇది 4 ఫీట్ అనమాట. అన్ని చిన్న రీజనబుల్ గా బాగా చేశారు భయ్య కూడా. ఇది నెమలు వచ్చి ఇది 6 ఫీట్స్ బాలాజీ షాప్ అనమాట. వెంకటేశ్వర స్వామి ఇప్పటికి మనం 3 బొమ్మలు చూసాం. 4 అడుగులు ఒకటి, 6 అడుగులు,
5 అడుగులు అక్కడ చూసాం. ఇంకా 2 బొమ్మలు ఉన్నాయి, చూద్దాం రండి. మనం 4 అడుగులు 5 అడుగులు చూసాం కదా, ఇప్పుడు 6 అడుగులు అనమాట. ఇది అయోధ్య మోడల్ లోనే అన్ని ఒకలాగా ఇచ్చారు, అన్ని ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఇంకోటి ఇంకా చూద్దాం రండి. అయితే మన ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ లో చెప్పినట్టు చేస్తున్నారట. ఇది చూడండి, ఈ బొమ్మ మోడల్ అనమాట. ఇది సేమ్ ఫినిషింగ్ అయితే లాస్ట్ ఎలా వస్తుందంట. మళ్ళీ ఒకసారి మనం వచ్చినప్పుడు విజిట్ చేద్దాం. ఇదైతే ఇన్స్టాగ్రామ్ లో చూసి చేశారంట. అలాగే మనం ఏ ఫోటోలు చూపించినా చేసేవాళ్ళు. ఇంకా ఇక్కడ ఫోటోలు చూపించినా ఒక 5 ఫీట్ దాకా చేస్తారంట. ఇంకా రెడీమేడ్ చేస్తారు, మనకి చెప్పగానే కొద్దిగా బేగా వచ్చి చెప్తే మనకి చేస్తారు రీజనబుల్ రేట్ లోనే. ఫ్రెండ్స్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసి చేశారట. ఇది చూడండి, సేమ్ మోడల్. పాము కానీ అసలు ఏమైనా సైడ్లు పాములు కానీ అసలు మొత్తం నీట్ లో ఉన్నట్టుంది. ఇక్కడ డిజైన్ చూడండి, డిజైన్ వరకు ఎంత మనకి ఎంత కరెక్ట్గా ఇచ్చారంటే అంత కరెక్ట్గా ఇచ్చారు. ఇది ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫోటో నంబర్ 3 అనమాట. ఇది చూడండి, ఈ మోడల్ వస్తుంది అనమాట. కాలిగొడ్డ టైపు ఈ సైడ్ నుంచి చూస్తే అలా ఉంటది మనకి బొమ్మ. అయితే మనకి లుక్లు కొన్ని మార్చి ఇక్కడైతే హైలైట్ ఇచ్చారు. సూపర్ గా ఉంది ఇది కూడా. అంటే ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఇదే మనం షెడ్ లో నిన్న షెడ్లు తిరిగాం, కానీ ఈ షెడ్ అయితే మనం ఫోటో ఇస్తే చూపించి వెళ్ళిపోతే చాలు, మనకు నచ్చిన మోడల్ లో మనకు చేస్తున్నారు అనమాట. ఎక్సలెంట్ గా అదే అనమాట ఫ్రెండ్స్. బుకింగ్ చేసుకున్నట్టున్నారు. ఇది మాత్రం మంచి మోడల్ ఇచ్చారు, రాధాకృష్ణుడు మోడల్ అనమాట. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది ఇది. అయితే ఆ మోడల్ చేశారు. ఇక్కడ అన్ని ఇన్స్టాగ్రామ్ లో సగం సగం బుకింగ్ చేసుకున్నారు. భలే ఉంది మాత్రం, చూడడానికి మాత్రం ఇంకా మన ఇరుగ్గా ఉండడం వల్ల నీరు కనబడట్లేదు. ఇంకా ఫినిషింగ్ ఎంత కలర్, ఇంకా అన్ని పెయింటింగ్, ఇంకా నగలు అన్ని వాళ్ళలో వచ్చిన తర్వాత ఇంకా బాగుంటది ఎక్సలెంట్ గా. సరే మళ్ళీ వచ్చి చూద్దాం, విజిట్ చేద్దాం. భయ్యా మనకాడ ఎన్ని అడుగుల నుంచి ఎన్ని అడుగుల బొమ్మలు ఉన్నాయి? మీ ఎక్కడ 2 అడుగుల నుంచి 9 అడుగుల దాకా బొమ్మ ఉన్నాను. ఒక భయ్యా అంటున్నాడు 2 అడుగుల నుంచి 9 అడుగుల దాకా మట్టి బొమ్మలు అనమాట. స్పెషల్ బొమ్మలు అయితే 10-20 ఉన్నాయి. అంటే మా భయ్య వెంకటేశ్వర స్వామి రాముడు థీమ్ లో చేశారు. ఇంకోటి ఏంటంటే మనకు ఇన్స్టాగ్రామ్ ఫోటో ఇచ్చిన కూడా ఒక 10-15 పీసులు చేశారు. ఇక్కడ ఏ బొమ్మ అయినా ఒక మోడల్ లో ఒక పీస్ ఉందన్నమాట. ఏ మోడల్ అయినా ఒకటి మోడల్. ఇది చూడండి, వెంకటేశ్వర అదే ఫ్యామిలీ ఫోటో అన్నారా, ఈశ్వరుడు. ఇది మనకి ఇక్కడ మా భయ్య మనం ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాము, కానీ మనకు ఎప్పుడు రీజనబుల్ రేట్ లో అని చెప్తాడు. మనం ఒకసారి వచ్చి చూడండి, మనకు కావాలంటే భయ్య లిటిల్ బార్గింగ్ కూడా ఉంటది. మనం బేరం ఆడితే భయ్య కూడా తగ్గిస్తాడు. మంచోడు మన భయ్య. ప్రతి సంవత్సరం ఇక్కడే తీసుకుని 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ చూస్తున్నాం మేము బొమ్మ. భయ్య ఏంటంటున్నావు అయితే చెప్పిన మన ఫాలోవర్స్ తగ్గిస్తావా? ఫాలో చూస్తే ఇది కొంచెం తగ్గింది వేస్తాను. భయ్య చూసారా, మన చూపెడితే మనకి ఎంతో కొంత తగ్గిస్తాడు భయ్య. మీరైతే ఇక్కడికి వచ్చేది బాధపడరు. ఒకసారి వచ్చి మీరు ఇక్కడ చూడండి, మీకు చెప్తాను కదా. రవి వైన్ షాప్ ఎదురుగా ఆపకుండా సిగ్నల్ దాటగానే ఒక 2 అడుగులు వేయగానే ఇక్కడ పక్కన స్కూల్ ఒకటి ఉంటది. అలా ముందు నడిచి రాగానే లోపలికి ఉంటది. మనం లొకేషన్ కూడా ఎగ్జాక్ట్ పెట్టాం. ఇంకోటి ఏంటంటే మనకేమో డిస్ప్లే మీద నంబర్, ఫోన్ నంబర్, అడ్రస్ అన్ని పెడతాం. ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి. ఆ నంబర్ మీద కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ కూడా చేసిన భయ్య ఎత్తుతాడు. కాంటాక్ట్ అయ్యి ఒకసారి వచ్చి చూడండి.